మన ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కొట్టి కొత్త రికార్డ్ ని సెట్ చేసేది రాజమౌళి గారు. రాజమౌళి గారి రికార్డ్ ని కొట్టేవాడు ఇండియాలో ఎవ్వడు లేడు, ఒక్కడు తప్ప. వాడి పేరు ప్రభాస్. ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. రికార్డ్స్ రికార్డ్స్ రికార్డ్స్. ప్రభాస్ డోంట్ లైక్ ది రికార్డ్, బట్ రికార్డ్స్ లైక్ ది ప్రభాస్. ప్రభాస్ కాంట్ హ్యావ్ ఇట్. ఇండియాలో ఎవరికి సాధ్యం కాని ప్రభాస్ కి మాత్రమే కొన్ని సాధ్యమవుతాయి. వాటిలో కొన్ని. ప్రభాస్ షోకి వెళ్తే ఆ షోనే క్రాష్ అవ్వడం, ఆ షో యొక్క యాప్ క్రాష్ అవ్వడం, మూవీ టికెట్స్ రిలీజ్ చేస్తే బుక్ మై షోనే క్రాష్ అవ్వడం, 1 hour లో బుక్ మై షోలో 92,000 టికెట్లు అమ్ముడుపోవడం, మూవీ రిలీజ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో షేర్స్ పెరగడం, చాలా మంది స్టార్ హీరోల ఫుల్ రన్ కలెక్షన్స్ ని డే 1 లేపేయడం, బాలీవుడ్ భాష అనే ఎస్ఆర్కే కి పోటీగా పోయి ఎస్ఆర్కే ని మింగడం. ఇవన్నీ నార్మల్ హీరోకి సాధ్యం కాదు, కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యం. అందుకే ప్రభాస్ ని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నా. మీరు నమ్మరు, మీకు ప్రూఫ్లతో సహా చెప్తాను. చూడండి, ప్రభాస్ గారు గత 2 సంవత్సరాల స్పాన్ లో 4 మూవీస్ ని రిలీజ్ చేశారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి, సలా. ఈ 4 మూవీస్ యొక్క బడ్జెట్, రాధేశ్యామ్ బడ్జెట్ ఏమో 300 కోట్లు, ఆదిపురుష్ బడ్జెట్ ఏమో 600 కోట్లు, సలార్ మూవీ బడ్జెట్ 300 కోట్లు, కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్లు. ఇలా మొత్తం మీద ఈ ప్రభాస్ నమ్మి ప్రొడ్యూసర్ గత 2 సంవత్సరాల్లోనే 1800 కోట్లు పెట్టారు. ఐ రిపీట్ అగైన్, 2 సంవత్సరాల్లోనే ప్రభాస్ ని నమ్మి 1800 కోట్లను పెట్టుబడిగా పెట్టారు, కేవలం ప్రభాస్ ని నమ్మి. ఈ 4 మూవీస్ కి వచ్చిన కలెక్షన్స్ ని చూస్తే రాధేశ్యామ్కి ఏమో 400 కోట్లు, ఆదిపురుష్ కేమో 650 కోట్లు, సలార్ కేమో 800 కోట్లు. ఇప్పుడు కల్కి మంచి ఊపు పైన ఉంది. ఈ మూవీకి దాదాపు 1500 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఈ 4 మూవీస్ ని కలిపి దాదాపు 3,350 కోట్లను కలెక్ట్ చేశాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాస్ ఈ 4 మూవీస్ కి వచ్చిన కలెక్షన్స్ తో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో టాలీవుడ్ మొత్తం రిలీజ్ అయిన అన్ని మూవీస్ కలెక్షన్స్ కలిపినా కానీ ఈ 4 మూవీస్ కలెక్షన్స్ కంటే చాలా 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 తక్కువ. ప్రభాస్ ఇస్ గ్రేటర్ దెన్ టోటల్ టాలీవుడ్. ప్రభాస్ మూవీస్ గ్రేటర్ దెన్ టోటల్ టాలీవుడ్ మూవీస్. ఈ 2 సంవత్సరాల్లోనే 3,350 కోట్లను కలెక్షన్ చేశారంటే ఇది మామూలు విషయం కాదు. పైగా ఇందులో 2 మూవీస్ అట్టర్ ఫ్లాప్. రాధేశ్యామ్ ఫ్లాపే, ఆదిపురుష్ ఫ్లాపే. ఈ 2 కూడా హిట్ ఉంటాయి. ఈ 3,350 కోట్లు కాస్త 4,500 కోట్ల దగ్గర దాకా వస్తుంటాయి. మీరు అనొచ్చు, ప్రభాస్ కి బాహుబలి అనే బ్లాక్ బస్టర్ లాటరీ రాజమౌళి గారు ప్రభాస్ కి ఇచ్చాడని. అలా అనే వాళ్ళకి చెప్తున్నా, బాహుబలి తర్వాత రాజమౌళి గారు RRR అనే మూవీ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలతో మల్టీ స్టార్ మూవీతో బాలీవుడ్ లో లాట్ ఆఫ్ ప్రమోషన్ ఈవెంట్స్ చేసి, ఈవెన్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వాళ్ళతో ప్రమోషన్ చేసి కూడా ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ 18 కోట్లు. ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ఒక సింపుల్ డైరెక్టర్ తో సాహో మూవీ తీశారు. ఆ సాహో మూవీకి వచ్చిన డే 1 కలెక్షన్స్ 25 crores. మీలో ఎంతమందికి తెలుసు, సాహో అట్టర్ ఫ్లాప్ ఆదిపురుష్ కలెక్షన్స్ ఆస్కార్ రేంజ్ హిట్ అయిన RRR మూవీ కలెక్షన్స్ కంటే కేవలం 50 కోట్ల తక్కువ ఇందులో అని. RRR ఎక్కడ, ఆదిపురుష్ ఎక్కడ? వాటికి 50 crores డిఫరెన్స్ ఉండడం ఏంది ఇందులో? మీకు అర్థమవుతుందా రాజమౌళికి ప్రభాస్ ఉన్న డిఫరెన్స్? ఎలాగో కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీలో కొంతమంది అనొచ్చు, RRR డే 1 కలెక్షన్స్ ఏమో 223 కోట్లు, కల్కి డే 1 కలెక్షన్స్ 191 కోట్లే కదా, RRR తో పోలిస్తే తక్కువగానే వచ్చాయి కదా అంటే, RRR మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టార్ హై బడ్జెట్ మూవీ. తీసింది ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్ విత్ ఆస్కార్ రేంజ్ అవుట్పుట్, లాట్ ఆఫ్ ప్రమోషన్ ఈవెంట్. ఇంత చేస్తే RRR మూవీకి వచ్చింది 223 కోట్లు. కల్కి మూవీ తీసింది ఒక మామూలు డైరెక్టర్, అసలు ఏమాత్రం ప్రమోషన్ చేయకపోతే కల్కి మూవీకి వచ్చింది 191 కోట్లు. జస్ట్ ఇమాజిన్, కల్కి మూవీకి RRR మూవీ లాగా ప్రమోషన్ చేసి ఉంటే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తుండేనో. నాకు తెలిసి RRR మూవీ అవుట్ అయిపోయి ఫస్ట్ డేనే 240 కోట్ల దాకా వస్తుండే. కల్కే డే 1 రికార్డ్ లో ఫస్ట్ ఉంటుండే, ఈవెన్ ప్రమోషన్ గట్టిగా చేస్తుంటే. బట్ బ్యాడ్ లక్ చేయలేరు కాబట్టి 190 కోట్ల దగ్గర ఆగిపోయింది. ప్రజెంట్ ఇండియాలో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చెయ్యాలి అన్నా, హై బడ్జెట్ మూవీస్ తీయాలి అన్నా, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రభాస్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభాస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ప్రజెంట్ ఇండియాలో ప్రభాస్ కున్నంత క్రేజ్, ప్రభాస్ కున్నంత ఫాలోయింగ్ ఇండియాలో ఏ హీరోకి లేదు. మీరు నమ్మరు కానీ కల్కి డే 1 కలెక్షన్స్ ఎంత అంటే, అరవింద సమేత, భీమ్లా నాయక్, సర్కారి వారి పాట, అలా వైకుంఠపురంలో, రంగస్థలం ఫుల్ రన్ కలెక్షన్స్ కంటే చాలా 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 ఎక్కువ. ఇవన్నీ పైన చెప్పిన అన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ఫుల్ రన్ కలెక్షన్స్ కంటే కల్కి డే 1 కలెక్షన్స్ ఎక్కువని. మీకు అర్థమవుతుందా?
ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో, ఇండియాలో ఏ హీరో ఫ్లాప్ మూవీ 650 కోట్లను కలెక్ట్ చేస్తే చెప్పండి. ఏ హీరోకి 500 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి చెప్పండి. ప్రభాస్ కు ఉన్నాయి బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, ఇలా 500 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి. అందుకే ప్రభాస్ ని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నా. అంతే. ఈ వీడియో నేను ప్రభాస్ పైన ఉన్న ఇష్టంతో చేశా. సో ఈ వీడియో వల్ల వేరే హీరో ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా బై బై సెలవు.